ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి గడిచినటువంటి వారం రోజులు జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఆయన మరలా మొన్న శనివారం కొత్తగా గతంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ మరికొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన మరలా కొత్తగా మన శనివారం వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. రాజశేఖర రెడ్డి గారి మరణం టైంలో జగన్ గారిని పరామర్శించడానికి ఒక మిత్రుడి సలహా మేరకు వెళ్ళాను, అక్కడ అసందర్భంగా మీ పేపర్ నేను చూడను అని చెప్పి జగన్ చెప్పడం జరిగింది. అప్పుడే నేను మీ వాడు తేడా అనుకుంటా అని చెప్పాను. తర్వాత ఆయన వాటాల్లో నాకు మాట్లాడకుండా ఉండటానికి కొంత అమౌంట్ ఆఫర్ చేశారు. సో అవి నేను తిరస్కరించాను. ఇవన్నీ ప్రస్తావిస్తూ 25 ఏళ్ల క్రితం ఒక సంఘటన మీ కుటుంబంలో జరిగింది, ఒక దిగ్భ్రాంతికర సంఘటన, దాన్ని నేను బయట పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బెదిరింపుగా చూడాలా, బ్లాక్ మెయిల్ గా చూడాలా, ఎలా చూడాలి? నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దౌర్భాగ్యం సార్. ఒకటి ఏంటంటే, మంగళవారం శనివారం, మంగళవారం అయితే అప్పులు మూత మోగిపోతుంది, శనివారం అయితే ఈ ఏళ్ళనాటి శని పొలుపులు వెళ్ళలేక చేస్తున్నారు అందరు జనాలు. ఒక విషయం నేను సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రజలకి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కనకపు సింహాసనం మీద సునకమును కూర్చోబెట్టిన అన్న ఒక సామెత లేదా ఒక ప్రోవర్బు, ఇది విపులీకరించి చెప్పాలి. ఎందుకంటే అది సామెతలు, దాని ఆవశ్యకత, అర్థాలు, పరమార్థాలు, పెడమార్పులు, పెడార్థాలు ఇవన్నీ చెప్పాడు కదా. అంచేత సన్నాస మేళం గడికి అసలు విషయం చెప్పాలి. వెనకటికి దేవుడిని అందరూ వేడుకుంటేట ఏమని అంటే, సార్ మనకి రాజుని ప్రపంచానికి అధినేతం చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఎవరు ఒక మంచి జంతువో మంచి మనిషో ఎవరో ఒకరు కావాలంటే అందరూ ఈ సునకాన్ని ఎంచుకున్నారు సార్. దానికి ఉన్నంత విశ్వాసం ఇంకెవరికి లేదని చెప్పి దాన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెడితే సరే అని చెప్పి దాన్ని పట్టాభిషేకం చేసి పంచభక్ష పరమాన్నాలు భోజనాలు పెట్టి మంత్రి గారేమో మైక్ అందుకున్నారట. సో కుర్చీ మీద కూర్చోబెట్టి దానికి కిరీటం పెట్టి నువ్వే వాళ్ళ నుంచి ప్రపంచాన్ని పాలించాలని అనగానే, అది మంత్రి గారు ఏదో ఉపోద్ఘాతం చెప్పిన వెంటనే ఈ పక్కన డైనింగ్ హాల్లో భోజనాలని చేసి వచ్చి కూర్చున్నారు కదా, ఆకులన్నీ మడతపెట్టి తీసుకెళ్లి ఎంగిలి కుండీలో వేసారు. ఆ కుండీలు వేయగానే ఈ కుక్క పరిగెట్టుకెళ్ళి ఆ కుండీ దగ్గరికి వెళ్ళిందంట. ఇది పంచభక్ష పరమాణాలు తింది, నేను రాజుని, నాకు కిరీటం పెట్టారనే విషయం మర్చిపోయింది. అలాగే వీడికి కూడా ప్రతి శనివారం వీడికి బొర్రా జ్ఞానం, ఎందుకంటే చదువు సంఖ్య లేదు కదా, ఆవిడతో పేపర్ ఎత్తేసాడు, కిరసాన్లో దొంగతనంగా అమ్ముకునే బతుక్కి అప్పనంగా పేపర్ వచ్చి అప్పనంగా వస్తే విలువలు విశ్వసనీయత అంటున్నారు. అప్పుడు భగవంతుడు ఒకటే అన్నట్ట, అరే ఒకటి గుర్తుంచుకో, ఒకటి విశ్వాసం అది నీకుంది, అది కుక్కకుంది, నిజమే సంతోషం, కానీ బుద్ధి చూడు అది లేదు, అదే వీడికి లేదు. ఇది ఫస్ట్ మీరు గ్రహించగలిగితే చాలా సింపుల్ సొల్యూషన్ ఉంటుంది. బుద్ధి లేనివాడు రాతలు, బుద్ధి లేనివాడు పేల పనులు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. జర్నలిస్ట్ అన్నవాడు ఎలా ఉంటాడంటే, నాకు తెలిసి చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను, నేను నా తొలి ప్రయాణం ఇండియన్ ఎక్స్ప్రెస్ తో స్టార్ట్ అయింది, కానీ నేను జర్నలిజం కంటిన్యూ చేయలేను. కానీ నేను ఒకటే విషయం చెప్పగలను, వాళ్ళ దగ్గర ఏదైనా విషయం ఉంటే ఫస్ట్ వాడికి నిద్ర పట్టదు, అది ప్రజలకు ఎలాగైనా చేరవేసేదాన్ని, అందులో మంచి అయినా చెడ్డైనా. 25 సంవత్సరాల విషయం ఇది కడుపులో దాచుకుని చచ్చాడంటే అది అబద్ధం. వీడికి పెనట్రేట్ చేసుకుంటూ అరికథలు చెప్పుకోవడం వీడికి అలవాటు కాబట్టి, ఆడపిల్లలను ముందెట్టి సెకండ్ రాజకీయాలు చేయడానికి అలవాటు చేసి, చంద్రబాబు గారిని అధిష్టానం అధిగమించే ముందు చంద్రబాబు గారి కన్నా ముందున్న రామారావు గారిని ఎలా భ్రష్టు పెట్టించాడు ఈడు ఆ పచ్చలోడు. ప్రపంచానికి తెలిసినా తెలియపోయినా నేనైతే నొక్కి అక్కడి నుంచి మరీ చెప్తూ ఉంటాను. రెండోది, నిన్న చెప్పిన పథకవలి అండ్ పదజాలాలు ఇవన్నిటికీ ఒకటే ఒక విషయం చెప్తాను. నీ దగ్గర విషయం ఉంటే, నీకు పెద్దలు ఎలాంటి పెద్దలు అంటే రఘువీరారెడ్డి గారు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, సాయి ప్రతాప్ గారు, కన్నవరాజు గారు, కన్నబాబు రాజు గారు, ఎంత మంది చెవులో గుణం తీసి ప్రజలందరికీ చెప్పారు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి ఏ రోజు అర్రులు చాచలేదు, ఆ రోజు సంతకాల సేకరణకి ఆయనకి అసలు సంబంధమే లేదు, నాకు అసలు బాధ్యత లేదన్న విషయం అందరూ చెప్పినా, నీకేంటంటే పెట్ట కథలు అరికథలు చెప్పడం అలవాటైపోయి ప్రజల్ని పక్కదారి పట్టించి అబద్ధాల మీదే ప్రజల్ని ముందుకు నడిపించడానికి ఉన్న నీకు శ్రద్ధ చూడు. రామారావు గారు లాంటి మనిషిని భ్రష్టు పెట్టించేసి ఎలా శాశ్వతంగా నువ్వు సర్వైవ్ అవుతున్నావో, కమ్మ సామాజిక వర్గం అందరూ ఓ అనగానే నీకు చిడతలాపారంలాగా వెంకయ్యనాయుడు గారు, ఈ ఎందుకు పనికిరాని జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రవచనాలు చెప్తుంటే పెళ్లికి అలక సాక్ష్యాలుగా, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర అవమానాలు చేసినప్పుడు ఆయనకు పెళ్లి చేసినా సరే ఇవాళ మీ సన్నిధానంలో శాత తీరుతూ నువ్వు చేసినవన్నీ రైట్ అని చెప్తున్నప్పుడు ఏంటంటే, నీ కళ్ళు నెత్తికెక్కి మెటమెట్లు ఆడిపోయి వస్తున్నావు. ఆ మెటమెట్లు ఆడిపోతున్నప్పుడు ఏంటంటే నీ కన్ను మిన్ను కాదు. నీకు మాట చెప్తా, ఎక్స్ చక్కర్లో ఎవరైనా డబ్బులు చేతులు ఎట్టాడు అనుకో ఏటవుతుందంటే జైలే. అప్పుడు ఎక్కడ చచ్చావు నువ్వు? రాయడానికి దమ్ము ధైర్యం లేక చంద్రబాబు గారికి అక్రమ అరెస్ట్ చచ్చావు. కానీ ఏ సుప్రీంకోర్టు ఏ న్యాయస్థానం అయినా సరే, అరే బాబు నీకు సక్రమ అరెస్ట్ కాదని చెప్పి ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చిందా? ఆఖరికి ఆ లోద్రవాడు అప్పనంగా రాష్ట్ర ప్రజలు డబ్బులు తీసుకెళ్లిపోవడం అలవాటై చంద్రబాబు గారిని మోసం చేసి
ఆరోగ్య పరిస్థితుల వల్లనే ఆయనకి బెయిల్ వచ్చింది. తెలుసుకోరా సన్నాసి. ఇదే కనుక నిజంగా ఆరోగ్య పరిస్థితులు అంటే, నేను నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, నేను లా ప్రాక్టీస్ చేయలేదు కానీ లా కూడా చదివాను. మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ కోర్టు వేసుకొని ఎన్రోల్ చేసుకున్నా 2 రోజులు బెయిల్ చెప్పించింది చంద్రబాబు గారికి. అంటే తెలివి తక్కువ ఐడియాలు, నేను బుర్ర తక్కువ బ్యాచ్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఈ పచ్చళ్ళోడికి సినిమా చూపించడం మర్చిపోయినట్టుకున్నాం. అంతిమ యాత్ర ముందుకు జరిగిన ఒక సన్నివేశాలు జీవితాల్లో చుక్కలు కనబడడం అంటే అదే. చంద్రబాబు గారిని ఎవరు ఏడు చేయలేరంటే ఒకటే ఒకటి చెప్తున్నా, ఆ రోజు చిచ్చే అనుకున్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి నిన్ను వదిలేశాడు. అదే రోసయ్య గారు చిచ్చే అనుకున్నాడు కాబట్టి నిన్ను వదిలేశాడు. రాజకీయ నాయకుల నేపథ్యాలు చెప్తాను. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి తలుచుకుంటే ఓవైసీకి మడతడిపోయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే చంద్రబాబుకి మడతడిపోయింది. అంచేత నువ్వు ఏవి గాబర పడిపోకు. ప్రజాక్షేత్రాల్లో, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు ఎక్స్చెక్కర్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళని కస్టోడియన్స్ గా ఎన్నుకుంటారు ప్రజలు. అక్కడ తిమ్మిరేషాలు వేస్తే నీలా పెన్నకి తీరువ దిబ్బలేని నా దిక్కుమాల రాతలు నోరుంది కదా అని అడ్డమైన చెత్త మాటలు మాట్లాడడానికి అది వెసులుబాట్లు ఉండవు. దే యాక్ట్ అకార్డింగ్ టు ద లా అన్నది గ్రహించుకోగలిగితే నీ బుర్ర తక్కువ పేలాపనలకి, నీ అసందర్భమైన ఉడతూపులకి ఎవ్వరూ భయపడరు ప్రపంచంలో. నువ్వుకి జడుస్తాడు అంటే ఇందాక నీకు చెప్పిన ఉపమానం, కనకపు సింహాసనం మీద దేని కూర్చోబెట్టారో తెలుసు, దానికి జరిసినట్టే లెక్క. కరుస్తే అని భయపడతాయి కానీ కర్రట్టుకుని తిరిగి రాయట్టుకుని వెళ్తే ఎక్కడ ఉండవలసింది అక్కడే ఉంటాయి. అది నీ పరిస్థితి కూడా. నీకు కాలగమనం, కాలచక్రం చాలా బాగా తిరుగుతుంది. రే జ్ఞాపకొంచుకో, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే తిరిగితే నీకు మలయాళం సినిమా వెండి తెర మీద బాగా కనబడుతుంది. కానీ నీ అదృష్టం దేవుడు నీ కిన్నాళ్ళు కాపాడాడు కాబట్టి మొన్నటిదాకా పచ్చలోని కూడా అలాగే కాపాడాడు అనుకుంటే లాస్ట్ 10 years లో పడింది అడిగి మలయాళం సినిమా. అలాగే నెక్స్ట్ నువ్వే యువర్ ఇన్ క్యూ, డోంట్ వరీ. బావా అన్నందుకు కేసీఆర్ గారు చూపించిన చొక్కలకి ఇవాళ 2 కేంద్ర ప్రభుత్వంలోకి రాష్ట్ర ప్రభుత్వంలో శాప్ తీరడం అలవాటైపోయి ఈ కన్ను మీద కానట్లే. అని చెప్ప బావా అన్న దానికి మాకు చదువుకున్నది ఏంటంటే, నువ్వు చెప్పావు కదా ఉపమానాలు తొక్క తొడరు, బావా బావా అంటే బావను పట్టుకు తెన్నేరు అన్నది మేము కూడా చదువుకున్నాం. నీకు నెక్స్ట్ మిగిలింది అదే, జరిగేది అదే. జస్ట్ వెయిట్. ఏంటి ఛానల్ ముందుకు వచ్చేసరికల్లా గాబర పడిపోయి దాడులు, ప్రతి దాడులు, జర్నలిజం, ఒక్క తోటకూర అన్నప్పుడు ప్రెస్ క్లబ్ లో ఆ పౌడర్ డబ్బోడికి ఇలాగే మొక్క ఇడిచేశారు అందరూ నాలాటలతో సైతం. సమాధానం చెప్పలేక బెక్క చచ్చిపోయి పోయాడు. నెక్స్ట్ నువ్వే యువర్ ఇన్ క్యూ, డోంట్ వరీ. ఏదో 4 బౌన్సర్లు పెట్టుకుని ఆఫ్ హ్యాండ్ చెట్లు వేసుకుని తలకి రంగు వేసుకున్నంత మాత్రాన 650 తక్కువ ఉండదు షుగర్. ఒకసారి చెక్ చేయించుకో. ఇప్పుడున్న సర్కమాస్టెన్సెస్ లో మావిగన్ను దాని చుట్టూ తిరుగుతున్న రాజకీయాలకి నీకు పెన్నుకు పొదును లేక, దాని ఆవశ్యకత తెలియక, గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ ఏంటో తెలియక, గ్రేటర్ హైదరాబాద్ లో హైదరాబాద్ ఉన్నట్టు గ్రేటర్ అమరావతి అన్న పదజాలాన్ని కూడా వాళ్ళని నిస్సాయ స్థితిలో చేతకాని సశక్తాన్ని ప్రదర్శిస్తూ మావిగన్ చుట్టూ వెర్రివాతలు రాసుకుంటూ కాలక్షేపం చేసే బుర్ర తక్కువ బ్యాచ్ మీద. అంచేత సమయానుగుణంగా, సమయానికి సముచితంగా వార్త అన్నది ప్రజల్లో చైతన్యాన్ని తెప్పిస్తే, కానీ బుర్ర తక్కువ పేలాపనలతో నీ దగ్గర దద్ది బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి శాత్ తీరడానికి ఉపయోగపడవచ్చు. శాత్ తీరు నీకు నేను పిల్లకి సాక్ష్యం లాగా వెంకయ్యనాయుడు కూడా వచ్చి భాషా కోవిదుడు కదా, భాష చెప్పాడు ఆయన కూడా, తప్పే ఉంది అన్నట్టు. మావాడు ఓవర్ యాక్షన్ బ్యాచ్ జయప్రకాష్ నారాయణ ఎలాగొంటాడు, శాత్ తీరడానికి మాకు చౌదరి సామాజిక వర్గం అని చెప్పి బాగా గ్యాప్ ఇంకా సాల్వోడు ఒక్కడే మిగిలిపోయాడు, ఆడు కూడా వచ్చేది చెప్పేస్తే అప్పుడు ఆలోచిస్తాం. నాకేం భయం లేదు. నడు 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 నడుకన్న నేర్చినంత కాలం, నడవడిక బాగున్నంత కాలం చాలా బాగుంటుంది. నడక నేర్చానని చెప్పి నడవడికను వదులుకుంటే తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం తథ్యం. పెరుగుట విరుగుట కొరకే అన్నది చాలా బాగా నేర్చుకున్నాం మేము అందరం. మహామౌలికే దిక్కు దివానాలు లేవు. నువ్వెంతరాబాయ్, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాడు అన్న దానికి నీ బతికెంత ఎలా ఉంటుందంటే, రాజారెడ్డి కాడి నుంచి మొదలెట్టారు, రాజశేఖర రెడ్డి గారితో అంతం అవుతుంది అనుకున్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. మీరు జీవితంలో తట్టుకోలేదు ఏంటంటే వైఎస్ అని ఒక బ్రాండ్ని, ఆ వైఎస్ అన్న బ్రాండ్కి ఉన్న వైబ్రేషన్స్ మీకు కుబుసాలు కదిపేస్తూ ఉంటాయి. ఆ కుబుసాలు కదిలిపోయే ప్రక్రియలో ఎప్పటికప్పుడు ఏంటంటే ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంతకుమించి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మీ సంగతి తెలిసిన ఎవడైనా సరే, నీతో పాటు పనిచేసిన ఏ జర్నలిస్ట్ అయినా సరే, నీ గురించి ఒక్క మంచి మాట అవడం చెప్తే శవస్ 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 అని 3 సార్లు నేనే అంట. కానీ నాకు తెలిసి నీతో పాటు ఉన్న కాంటెంపరేటరీ రాజకీయాలు చేసినోడు, రాజకీయాలు చేస్తున్నట్టు నటిస్తున్న నీలేటోళ్ళు, జర్నలిజం ముసుగులో శాత్ తీరుతున్న నీతో పాటు చేరిన వాళ్ళు ఎవరైనా సరే, నీ గురించి నాకు ఎవడు కూడా ఒక సెంటెన్స్ కూడా మంచి చెప్పిన పాపన పోలే. నీ మీద ఎవరికి ఒపీనియన్ ఉండదు. ఎందుకు ఉండదంటే, బికాస్ ఆల్ టుగెదర్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు క్యారెక్టర్ విచ్ ఈస్ ల్యాకింగ్, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ జీరో ఆన్ యూ. సో డోంట్ ట్రై టు డామినేట్ ద సర్కమాస్టెన్సెస్. సర్కమాస్టెన్సెస్ ఎట్లా డామినేట్ చేస్తాయంటే తర్వాత నువ్వైతే తట్టుకోలేవు. నీకు మళ్ళీ చెప్తున్నా, మాటలు వేరు, చేతలు వేరు. చేతలు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాయి,
మాటలు అనేది రాజశేఖర రెడ్డి గారితో ఏంటంటే చిచే నీతో నాగేట అనుకున్నాడు, మా కేసీఆర్ కూడా అదే అనుకున్నాడు, హే నీతో నాగేట మన్నాడు అనుకుని పోయాడు. కానీ నాకెందుకులే అనుకునే బాటలో నడిచిన జగన్మోహన్ రెడ్డిని నీకు ఇది కావాలని మాత్రం ప్రేరేపిస్తున్నావు, తర్వాత కాలం నిర్ణయిస్తుంది, నా చేతుల్లో ఉండదు, నీ చేతుల్లో అసలు లేదు. ఫస్ట్ థింగ్ 3 ఏళ్ళు సేత తీరు బాగుంది, శబాష్. నిన్ను మించిన లేడు, జరుగుబాటు అంత సుఖం లేదు, ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందన్న సామెత 2 నీకే వర్తిస్తాయి. శబాష్, గుడ్లు పెడతావో లేదా సేత తీరుతో 3 ఏళ్లే, తర్వాత కాలచక్రం తిరుగుతుంది, ప్రజా తీర్పులు వెలువడతాయి, నీ అదృష్టం బాగుండి మళ్ళీ కూటమి వచ్చింది అనుకో కంటిన్యూ అయిపో. కానీ రాలేదనుకో మాత్రం ఆ భయంతో 4 రోజులు ఆలోచించుకో. భవిష్యత్తు కావాలి కదా, ఎందుకంటే విజనరీ లీడర్ 2020 విజనరీ లీడర్ సన్నిధానంలో చేత తీరుతున్నాడువి, ఆయనకైతే విజనరీ ఉంది. ఆ విజన్ ని బ్లర్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా నేను పేరుతో సైతం చెప్పగలను, అందులో నువ్వు ఒకడైతే ఫస్ట్ మొహమాటం లేదు. ఆయనకి బ్లర్ వచ్చు, కానీ నీకైతే చొక్కల గ్యారంటీ కనబడతాయి. ఒకటి పూట ఎక్స్పీరియన్స్ కోసం ఆ పచ్చలోడు బతికుంటే కనుక్కుని ఉండు ఎలా ఏంటి అని, కానీ లేడు కాబట్టి నాకు జరగలేదు కదా అని జరుగుబాటు అంత సుఖాన్ని అన్వయించుకుని ప్రవర్తిస్తున్నాం. పర్లే టైం, పేషెన్స్, కాలం నిర్ణయిస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాబిట్స్ ఓన్ డే. నిన్నే సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు భగవంతుడు మాలాంటి వాళ్ళకి రియలైజేషన్ ఇచ్చారు, ఏది బుద్ధి అని. చేత నీ రోజు అయిపోయింది, ఇంకొచ్చే రోజులు ఏంటో ఆలోచించు, అంతకన్నా సరే, అయితే ఆయన ఇంకొక వ్యాఖ్య చేయటం జరిగింది. జగన్ తన ప్రత్యర్థిగా చంద్రబాబుని కాకుండా రాధాకృష్ణ గారిని చూస్తున్నారు అనే కోణంలో ఒకటి వ్యాఖ్య చేయటం జరిగింది. అంటే జగన్ గారు నేరుగా రెస్పాండ్ అవటం వల్ల, లేదంటే వైసీపీ కార్యకర్తలు దాడులు చేయటం వల్ల లేని ఇమేజ్ ని తీసుకొచ్చి పెడుతున్నారా రాధాకృష్ణ గారికి? నీకు మురళీమోహన్ సినిమాలు చూడడం అలవాటు అయిపోయిందిరా, అదే నీ ప్రాబ్లం. అందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ప్రేమిస్తాడు, రెండో హాఫ్ అంతా దాన్ని అనుమానించి ఎడాకులు తీసుకునే ప్రాసెస్ లో జయమాలినితోనూ జ్యోతిలక్ష్మితోనూ డాన్స్లు వేసుకుని సినిమాలు 150 చూసుంటావు. అని చేత నువ్వు కరెక్ట్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ కథ మీద నీకు అవగాహన ఉంటుంది, ఎందుకంటే ఆరి కథలు నీ కథలు ఒకేలా ఉంటాయి కాబట్టి నువ్వు కరెక్ట్ గా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే ముందు జయమాలిని జ్యోతిలక్ష్మి పాట చూసి అది హీరోయిన్ అనుకున్న భ్రమంలో నువ్వు ఉండి జగన్మోహన్ రెడ్డి నిన్ను హీరోయిన్ కిందో లేకపోతే వ్యాంప్ డాన్సర్ కో తేడా తెలియకుండా లేడు. వ్యాంప్ డాన్సర్లతో జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటే హీరోలతోనే పెట్టుకుంటాడు, అది తెలుసుకో. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ నాన్నే నీకు స్థాయి లేదని వదిలేసినప్పుడు కుర్రాడు వచ్చి స్థాయి నీకు పెంచి యుద్ధం చేస్తాడని భ్రమల్లో ఉండవు. చిన్న కార్యకర్తలు చాలా, ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కూడా చిన్న బుడంకాయ కార్యకర్తలే చేశారు. అతిరథ మహారాజుని మీరు అల్లాళ్ళు ఇల్లు అని బాధపడిపోతున్నారు, కానీ చిన్న కార్యకర్తలే చేశారు. కాగల కార్యాలు గంధర్వులు తీర్చొచ్చు. అరే నువ్వు సామెతలు ప్రోవర్బులు ఇట్లన్నిటి గురించి బాగా చెప్పావు కదా రే సన్నాసి, ఇవి నీకు చాలా కష్టం. కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తారన్నది ఎప్పుడు గంధర్వులు కార్యకర్తల రూపంలోనే ఉంటాయి. చిత్తశుద్ధి నాయకుడు. నిన్న ఒక వైఎస్ఆర్సీపీ నాకు తెలిసి అధికార ప్రతినిధి అనుకుంటా మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి పందా అది కాదు కాబట్టి ప్రేరేపించాడు కాబట్టి నీకు జరుగుబాటు జరుగుతుంది. ప్రేరేపిస్తే గాంధేయ వాదాన్ని రాజారెడ్డి మీద ఎన్ని అబాండాలు వేసుకున్నా, రాజశేఖర రెడ్డి మీద ఎన్ని అబాండాలు వేసుకున్నా ఇవాళకి చరిత్రలో అలా ఉండిపోయారు. నీకు నిద్రలో లేనా కళ్ళలోకి వచ్చేది ఎవడంటే రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి. ఇంకా ఈ కుర్రాడు నైట్ మేర్స్ చూపిస్తున్నాడు, పక్కలే కళ్ళగా అంటున్నావు, నువ్వు ఏమైపోద్దాని భయంలో బతుకుతున్నావు. అని చేత లేని మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించుకో. టైం, సాధారణంగా టైం విల్ హీల్ అంటారు, కానీ నీకు టైం విల్ డిసైడ్. ఇది తెలుసుకో తేడా, అందుకని నీకు. సార్ చివరిగా ఒక ప్రశ్న, మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి పంద అది కాదు కాబట్టి అంత బాగుంది అనేది. సో అయితే గత శనివారం ప్రశ్నకి నేను సమాధానం ఇస్తున్నాను కండి ఒక నిమిషం. ఇప్పుడు ఆయన పంద అది కాదు కాబట్టి అంటే 5 సంవత్సరాలు ఆయన రూలింగ్ లో ఉండి నీ ఛానల్లో అడ్డమైన వాళ్ళని కూర్చోబెట్టి సైకో రాక్షసుడు అని అడ్డమైన చెత్త పేలాపనలు పేలుతుంటే పిచ్చికి మీద ఏ రోజు బ్రహ్మాస్త్రం వేయలేదు ఆయన. ఆ రోజే కనుక తెలుసుకుంటే రే మీ దగ్గర ఒక కోర్టు ఉన్నాడు కదరా, తెల్లవారుజామున పేపర్లు చదివాడు, ఆయన అయితే మీరు ఏమన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు నువ్వేమన్నావు కదా, ఆ కోర్టు గడు మమ్మల్ని అలాంటి వాళ్ళకి చెప్పాడు ఆ ఛానల్కి వెళ్ళకండి బాయ్కాట్ చేయండి అని. అదేరా మీకు ఉపశమనం, చాలు శాతీరు అంచేత మీరు ఎంత పెద్ద ప్రశ్నించకండి. వీడి కోర్టు ఆడి దగ్గర ఏడ్చివాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర, అదే ప్రాబ్లం. ఆడే మొత్తం కర్త కర్మక్రియ. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని హ్యూమిలేషన్స్ జరిగినా ఆయన సాంతనాన్ని వీళ్ళకి అడ్వాంటేజ్ గా మలిచి ఈ రోజు కూడా అధికారం రాగానే ఇంకా విచ్చలవిడిగా ఆయన మీద మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చినాడు ఎవడంటే ఆ తెల్లవారుజామున కోర్టు వేదం. అది తెలుసుకోమండి జగన్మోహన్ రెడ్డి, అంతకన్నా ఇంకేట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.